ఒక పక్కన బైడెన్ ఏమో $61 బిలియన్ సాయానికి ఉక్రెయిన్కి ప్రకటించి ఆయుధాలు పెద్ద ఎత్తున పంపించాలంటే యుద్ధాన్ని ఫ్లేరప్ చేయడం తప్ప మరేమీ లేదు అంటూ అదే అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ దోవల్ లాంటి వాడు మాట్లాడడం అన్నది అమెరికాలోని విభేదాలు పరాకాష్ఠకి చేరినట్టయింది. ఏకంగా అధ్యక్షుడితో విభేదించినటువంటి పరిణామం. వితిన్ హవర్స్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అనౌన్సింగ్ దట్ ఇట్స్ కంట్రీ హ్యాడ్ సెంట్ మిలిటరీ ఎయిడ్ టు ఉక్రెయిన్, NSA Jake Sullivan said that it is certainly possible for Russia to make additional tactical gains along the front line. His comments came as Russian officials prepared for a war trophy exhibition that will go public on May 1st in Moscow. More than 30 pieces of equipment, including Mardar, Bradley, IFVs and Leopard tanks captured by Russian troops in Ukraine will be displayed. ఇది ఓ పక్కన మనం ఇప్పుడు ఆయుధాలు పంపిస్తాం, కొత్తగా రష్యా ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి, అంతకు మించే లేదు. ఎందుకంటే ఉక్రెయిన్కి అదేదో అంటారు కదా, మొగలి పువ్వు మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడని, అట్లాగా ఆయుధాలు ప్రయోగించడం చేతకాని వాళ్ళకి ఎంత అత్యంత పవర్ఫుల్ ఇస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? ఇప్పటిదాకా ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు అయినటువంటిది మర్దార్ కావచ్చు, బ్రాడ్లీ కావచ్చు, IFVs, అట్లాగే లేపార్డ్ ట్యాంక్స్, ఇట్లాంటివన్నింటినీ కూడా కొన్నిటిని స్వాధీనం చేసుకుంది రష్యా, కొన్నిటిని ధ్వంసం చేసింది. ఆ మొక్కల్నే రేపు May 1వ తారీఖున ప్రదర్శన చేయబోతుంది. అందులో మరికొన్ని ఇవ్వడానికి పనికొస్తే తప్పించి ఏమీ లేదంటూ స్వయంగా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రకటించడం అనేది బైడెన్కి తలవంపులు లాంటి వ్యవహారం అయింది.